దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకొని లెట్స్ స్టార్ట్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నైనా స్తోత్రములు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా మరొకసారి ఉదయకాలంనైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా తండ్రి ప్రభా నీ స్వరము వినడానికి నేను మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకో ప్రభా. నాతో మాతో నైనా మీరు మాట్లాడదలంచిన మాటలు తండ్రి ప్రభా. అయ్యా నైనా నా గుండెనైనా మీరే ప్రభా మరి బయలుపరచమని వేడుకుంటున్నాను. నన్ను నీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నా తెలివి, నా జ్ఞానం, నా మాటలు, నా స్వంత ఆలోచన కొట్టివేసి ప్రభా, అయ్యా నీవునైనా తండ్రి ప్రభా నీ మాటలను స్థిరపరచండి ప్రభా, నీ కార్యమును స్థిరపరచండి అయ్యా. నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము ప్రభా. అయ్యా అది నన్ను మమ్ములను నైనా తండ్రి ప్రభా శోధించినైనా తండ్రి ప్రభా నీకు ఆయాసకరమైనదంటే ప్రభా దాన్ని తీసివేసి నైనా తండ్రి ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని వేడుకుంటున్నాను. నీ కృపా హస్తాలకి ప్రభా తండ్రి నేను నన్ను వినేవారిని అందరినీ అప్పు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ దీవించండి. నీ మాటలు ప్రభా జీవం ప్రభా అయాటి జీవం మాలో ప్రవహింపచేయమని వేడుకుంటున్నాను. తన్ని నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి ప్రభా అయ్యా నైనా నాలో ఉన్న ఈ జీవమును బట్టి ప్రభా నీకు వేల వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోవడానికి దేవుడు నాకు కలిగజేసిన జ్ఞాపకం చేసిన వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక 2వ వచనము ఇంకా 5వ వచనం 2 చదువుతున్నాను నేను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, తర్వాత 5వ వచనం చదువుతున్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెళకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మార్గమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయడు. ఇప్పుడు 5వ వచనం చదువుతున్నాను. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. I'll just read the same text in English, verses 2 and 5. Continue steadfastly in prayer, being watchful in it with thanksgiving. 5th verse, walk in wisdom toward outsiders, making the best use of the time. ఆయన ఉనికిని మనకి తెలుపుతూ ఉండే గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవునికి వందనాలు. అయితే మళ్ళీ ఈరోజు నా నా ధ్యానాంశం ప్రార్థనే. ఒక మనిషి ప్రత్యేకించి మరలా జన్మించిన మనిషి క్రీస్తులో కావలసిన జీవించడానికి కావాల్సిన 3 ముఖ్యమైనవి నాకు తెలిసినంత వరకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న దాని ప్రకారము 3: ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతి. ఈ 3 చాలా చాలా మనం ఇంకా ఆయనలో జీవించి కొనసాగడానికి కావాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయంలో ప్రసంగి చెప్పినట్టు 3 పేటల తాడు ఏదన్నా ఉంటే అది ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే. ఈ 3 మనం ఇంకా ఆయనలో జీవించి ఆ జీవాత్మ కలిగి వసించడానికి కారణాలు. అయితే వీటితో ఇంకొక 2 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మిళితమయ్యి మనం కొనసాగడానికి కావాల్సినవి విశ్వాసము, సాక్షి జీవితము. అయితే
అయితే ఇక్కడ కొలస్సీలకి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారే దాని యందు మెళకువగా ఉండుడి. ఆల్‌వేస్ స్టెడ్ ఫాస్ట్. ప్రేయర్‌లో మనము కంటిన్యూయస్‌గా అంటే ఆహ్, ఆత్మ అగ్ని ఆరకుండా నిత్యము ప్రార్థనలో మనం కొనసాగాలి. అది దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ. ఇంకా చూసుకుంటే ఆహ్, ఆ థాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత మనము చెల్లించుకుంటూ, ప్రార్థనలో నిలకడగా ఉంటూ వెళ్ళినప్పుడే ఆయన దేవునితో మనము ఆ కనెక్షన్‌లో మనం కొనసాగగలం. ఐదో వచనంలో ఏం చెప్తారంటే, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘమునకు వెలుపటి వారంటే ఎవరైతే దేవుని ఎరుగని వారున్నారో, వారి ఎదుట మన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగేది మనము ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే. మన ప్రార్థనా జీవితాన్ని బట్టే ప్రార్థనే ప్రతి దానికి ఆయుధము. మనం ప్రార్థించి మనం పొందుకోలేనిది ఏది ఉండదు. ప్రతి విషయంలోనూ మనం ప్రార్థనలో దేవుడితో అంటుకట్టబడ్డప్పుడు ఆహ్, ఆ అగ్ని మనలో ఉంటుంది గాబట్టి, మనము ఆ సాక్ష్యాన్ని కాపాడుకోగలం. మనలో విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోగలము. దాని గురించనేసి ఇందాక మనం ఎఫెసీయులకి రాసిన పత్రికలో చదువుకున్నట్టు సమయము మనము కొంచెమే ఉంది సమయం. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉన్న ఈ సమయంలో మనము ఆయనతో బుద్ధిగల కన్యకల ఉపమానం మనకి బాగా గుర్తు. దేవుడు ఎలా జ్ఞాపకం చేశారంటే బుద్ధిగల కన్యకలు 10 మందున్నారు. ఆ 10 మందిలో 5 మంది మాత్రమే వెళ్ళగలిగారు. వాళ్ళకి ఉన్నదేంటి, వీళ్ళకి లేనిదేంటి అంటే వీళ్ళ దగ్గర ఆ నూనె ఉంది. ఎవరైతే ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు లోపలికి వెళ్లి తలుపులు వేసేస్తారు. ఆ వెల్ వెళ్ళినప్పుడు ఆ ఉపమానంలో వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటిదంటే దే ఆర్ వెరీ మచ్ రెడీ. అలర్ట్‌గా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ దీపాల్లో ఒత్తులు, వాళ్ళ దీపాల్లో నూనె చక్కగా సమృద్ధిగా ఉంది. అయితే ఆ దీపము, ఆ నూనె ఇంకేంటిదో కాదు గానీ మన ప్రార్థన జీవితమే. మనం ప్రార్థనలో నిలకడగా ఉండి కొనసాగుతున్నామా? మన నూనె, మన ఒత్తులు సరిగ్గా ఉన్నట్టు మనం ఆయనతో పాటు తప్పకుండా వెళ్తాము లోపలికి. కానీ ఏమరపాటుతో మన ఇష్టానుసారంగా ఉన్నామంటే ఆహ్, ఆహ్, మనకి ఆ ప్రార్థన లేనట్టే మనము ఎక్కడ ఉంటామో ఇంకా మనం చెప్పలేమనమాట. అయితే లూకా సువార్తలో గూడా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు యేసు ప్రభువు 21వ అధ్యాయంలో మొత్తము అంటే రాకడ సమయంలో ఎలా ఉంటుంది పరిస్థితి, ఎత్తబడేటప్పుడు రాప్చర్ టైమ్‌ని అందరికి శిష్యులకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు యేసు ప్రభు. అయితే అదే అధ్యాయంలో 21 లూకా సువార్త 21వ అధ్యాయం 36 వచనంలో కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెళకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన. యేసు ప్రభు సహితము ప్రార్థన చేశారు. ఆయన దేవదేవుడు, దేవుని కుమారుడు. ఆయన మనిషి రూపుగా కిందకొచ్చినప్పుడు, ఈ భూమి మీద నిత్యము తండ్రితో ఒక అంటు కట్టబడిన జీవితము ఆయన చూపించాడు మనకి మాదిరిగా. నిత్యం ప్రార్థించారు. ఏకాంత ప్రార్థన చేశారు. శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది కొరకు స్వస్థత ప్రార్థన చేశారు. ప్రతి నిమిషంలో ఇందాక మనం కొలస్సీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రార్థనయందు నిలకడగా ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించాడు. ప్రతి విషయంలో 5 రొట్టెలు, 2 చేపలు తీసుకున్నప్పుడు కృతజ్ఞత చెల్లించాడు. లాజరు బయటికి రావాలంటే, "దేవా నువ్వు నా మాట నా నా ప్రార్థన నువ్వు ఎప్పుడూ ఆలకిస్తావు నాకు తెలుసు. అందుకని కృతజ్ఞతలని" చెప్తున్నాడు. ప్రార్థన అంటే అంటే నువ్వు నాలో ఇంకా సజీవంగా ఉన్నావు అని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవడం అన్నమాట. అదే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి. ఆ సాక్ష్యము మనం కాపాడుకోవాలి అని ప్రభు మనకి ఈరోజు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం గమనిస్తే, దాంట్లో కూడా పేతురు
మనకి ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉందని జ్ఞాపకం చేస్తాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళకువగా ఉండుడి. పేతురు గూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఇందాక కొలొస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. వాళ్ళు పేతురు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు మనకి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మాదిరి చూపించాడు. అదే చెప్పారు. అంతము సమీపమైంది. మీరు రక్షింపబడాలి. మీరు కూడా కొనిపోబడాలి, ఎత్తబడాలి అంటే ఆ సాక్ష్యంతో మనము ఉండాలి. మన సాక్ష్యం ఏంటిది అంటే అగైన్ ద సేమ్ వర్స్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. అంటే వాళ్ళలాగా కాదు. మనము మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, జ్ఞానాధారం మన యేసే. ఆ జ్ఞానములో మనం నడుచుకున్నట్లు మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ప్రార్థన లేకపోతే మన పరిస్థితి ఏంటిది అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచనంలో మనం చూసినట్టు, మనము శోధనలో పడిపోతాము. ఏం జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41 వచనంలో శిష్యులను దేవుడు తీసుకొనెళ్తాడు యేసుప్రభు. తీసుకొనెళ్ళినప్పుడు గెత్సేమనే తోటలో వాళ్ళు ప్రార్థనలో మెలకువగా ఉండండి అని చెప్తారు. ముమ్మారు వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసి మళ్ళీ వెళ్లి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆయన ప్రార్థన చేశారు కాబట్టే ఎంతటి ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన అనుభవించి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంన కూర్చోగలిగాడు. ఆ కాసేపటి ఆ మెళకువ, ఆ ప్రార్థన కాపాడుకోలేకపోయినా శిష్యులు, పేతురు శోధనలో పడిపోయారు. అంటే టెంప్టేషన్. ప్రార్థన లేకపోతే వి విల్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. ప్రార్థన లేకపోతే తప్పకుండా పాపంలో పడిపోతానని సమూయేలు గుర్తు చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు 12:23 ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. నీ నా మటుకు నేను ప్రార్థన చెయ్యకపోతే మీ నిమిత్తము నేను పాపంలో పడిపోయిన వాడినవుతానని అంటాడు సమూయేలు. అంటే మనలో ఆ ప్రార్థన అగ్ని లేకపోతే మనం తప్పకుండా శోధనలోను పడతాము, పాపములోను పడతాము. అది మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూసుకుంటే, దాంట్లో ఆహ్, పర్టిక్యులర్‌గా ఆ కాంటెక్స్ట్ అంటే సేమ్ అదే 2 సార్లు మనకు మత్తయి సువార్తలో కూడా చూస్తాము. ఆహ్, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము చదువుతున్నాను. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన లేకపోతే మనలో శక్తి కూడా ఉండదు. అక్కడ ఒక పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ వాళ్ళ కొడుకుని తీసుకొనొచ్చి దయ్యములతో పీడింపబడుతున్నాడు. ఈయన కొరకు మీరు చెయ్యండి అనంటే, అది శిష్యుల వల్ల అవ్వదు. కానీ ప్రభువొచ్చి అతనిలో నుంచి ఆ దురాత్మ శక్తిని పారద్రోలగలుగుతాడు. శోధనలో పడిపోవడానికి, పాపంలో పడిపోవడానికి, ఆ ప్రార్థనలో శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే, మనలో ప్రార్థన లేమే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనలో నిత్యము మండుతూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన ఈరోజు చాలా ప్రాముఖ్యమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఒకవేళ మన లైఫ్ కనుక ప్రార్థన భరితమైనదయ్యి, వెన్ వి ఎక్విప్ మనల్ని మనము ప్రార్థనలో మనం సిద్ధపరచుకుంటే, మనం మన ఆహ్, దేవుడు మన ద్వారా అనేకమైన కార్యాలు అంటే మనం కూడా నూతనమైన ఆ శక్తిని పొందుకోగలుగుతాము. ఇంతకుముందు ఎలాగైతే మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 29లో చూసుకున్నట్టు ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యపరచబడుతుంది అని అంటారు కదా ప్రభువు. మత్తయి సువార్త 17వ అధ్యాయం చూసుకుంటే గనక 21 వచనంలో సేమ్ కాంటెక్స్టే. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే
21 వచనం చదువుతున్నాను. 17, 21. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సేమ్ కాంటెక్స్ట్ ఎక్కడ అదే ఆ మంచి ఒకతనొచ్చేసి వాళ్ళ కొడుకుని బాగు చేయమని, స్వస్థతనియ్యమని శిష్యుల దగ్గరికి తీసుకొనొస్తాడు. శిష్యుల దగ్గరికి తీసుకొనొస్తే మార్కు సువార్తలో ప్రభువు అంటారు, ప్రార్థన వలన మాత్రమే ఇది జరుగుతుందంట. కానీ మత్తయి సువార్తలో ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ప్రేయింగ్, యూ ఆర్ బీయింగ్ ఎక్విప్డ్ విత్ పవర్ టు అచీవ్. When you're praying, you will have that Holy Spirit anointing to overcome. ఆ అనాయింటింగ్ అభిషేకం కాడిని విరగగొడుతుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసుకుంటే మనము 11-18 వచనాల్లో సర్వాంగ కవచము గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ సర్వాంగ కవచం ధరించుకునడానికి మనకి దాంట్లో కావాల్సిన మెయిన్ ఎలిమెంట్ కూడా 18వ వచనంలో చూసుకుంటే ఆ వాక్య భాగం కూడా నేను ఒకసారి చదువుతాను. 18వ వచనం చదువుతున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మెళకువగా ఉండుడి. ప్రార్థన, విజ్ఞాపన మనలో అది ఉన్నప్పుడు, ఆ ప్రార్థన అగ్ని ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్క దురాత్మ శక్తిని, అంధకార శక్తులను అన్నిటిని ఎదిరించి నిలబడగలిగే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. When we are praying, we are being equipped with power to achieve. We are equipped with Holy Spirit anointing to overcome and stand firm and to intercede. విజ్ఞాపన అనేది సాధారణంగా మనం అనుకుంటే అది అనాలోచితంగా మనం చేయలేము. మనలో ఆ క్రీస్తు భారము, క్రీస్తు ఆత్మ ఉంటే మాత్రమే మన అనేకుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు చేయగలము. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూసుకుంటే ప్రతి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇదేంటిదంటే ఇది చాలా మంచి ధైర్యం ఇస్తుంది నాకైతే. నేనైతే ధ్యానించుకుంటాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును, కాదనుటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇందాక నేను చెప్పినట్టు 21వ అధ్యాయం మొత్తంలో దేవుడు అంత్యకాలంలో అంటే రాప్చర్ టైంలో ఏం జరుగుతుంది? ఎలాగా ఉంటుంది? ప్రకృతి కానీ, లేకపోతే లోకం కానీ ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటుంది అని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆఖరిలో 36వ వచనంలో ఏమంటారంటే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, మనుష్య కుమారుని ఎదు ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెళకువగా ఉండుడి. ప్రార్థన చేయమని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడు అంటే ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు ఎలాంటి ఆహ్, శక్తినిస్తున్నాడంటే ఇక్కడ 15వ అధ్యాయంలో 15వ వచనంలో ముందే జ్ఞాపకం చేస్తున్నారు. ఆ టైంలో మీరేం మాట్లాడతామో, ఆ టైంలో నేను ఎలా ఎదుర్కొంటానో, ఏం జరుగుతుందో అని మీరు భయపడకండి. మీరు మీ విరోధుల ఎదుట మీరు నిల్చున్నప్పుడు వాళ్ళు కాదనడానికి వీలు కాని జ్ఞానము, ఆత్మశక్తిని మీకు అనుగ్రహిస్తాను. ఆ మాటలు నేను మీకు అందిస్తాను. అంటే ముందే చెప్తున్నారు. ఇది నీకు జరుగుతుంది. ఎప్పుడు అంటే వెన్ యూ ఎక్విప్ అంటే నువ్వెప్పుడైతే ఆ ప్రార్థనలో నువ్వు గనక కంటిన్యూ అవుతే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేయర్ చెయ్యకపోతే వి ఫాల్ ఇంటూ టెంప్టేషన్ అండ్ వి ఫాల్ ఇంటూ సిన్ అండ్ వి బికమ్ పవర్‌లెస్. But when we pray, we are equipped with power to achieve, with the Holy Spirit anointing to overcome and withstand and intercede. And we will have the right words and wisdom to approach many to win the souls for God. Amen.
కాబట్టి ఈరోజు దేవుడు మళ్ళొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం చాలా కొద్దిగా ఉంది. ఉన్న ఈ కొద్ది సమయం మనం సద్వినియోగపరుచుకొని, ప్రార్థనలో నిలకడగా, మెళకువగా ఉందాము. మనము సాక్ష్యం కాపాడుకుందాము. రేపొద్దున ప్రభువు ఎదురు ప్రభుని మనం ఎదుర్కొనే ఆ సమయంలో ఆయన ఎదుట నిలబడి నిందారహితంగా మనం ఉండాలి. ఆయనని మనం ఎదుర్కోవాలి అన్నప్పుడు ఆ సాక్ష్యము దేవుడు మన పక్షాన పలకాలి. ఇగో ఈ ఈమె నా ప్రియ కుమార్తె. ఈమె యందు నేను సంతోషిస్తున్నాను. నీవు నీవు బహుప్రియుడవు అని ప్రభువే మన పక్షాన వచ్చి సాక్ష్యం ఇచ్చినంతగా మన జీవితాలు ప్రార్థనతో మనం ఎక్విప్ చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది మాటల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రాలు ప్రభా! నిజముగానైనా తండ్రి, మాలో ఎక్కడైనా ప్రార్థన లోపము ఉన్నదేమో తండ్రి మమ్మల్ని సరిచేయండి ప్రభా! సరిచేయండి. అవునయ్యా! మెళకువగా ఉండాలి ప్రభా! నిత్యము నీతో కనెక్టెడ్‌గా ఉండాలి. ఆ ప్రార్థన నేను తండ్రి మా ఊపిరిగా మారిపోవాలి తండ్రి.